హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమిటంటే చికెన్ గ్రేవీ కర్రీ. ఇలాంటి రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ మీరు కూడా చేయాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, చకచకా ప్రాసెస్ చూసేయండి. దానికోసం ముందుగా చికెన్ని 2 times బాగా వాష్ చేసుకోవాలి. అందులో 4 tablespoons కారం, 1 tablespoon పసుపు, 2 tablespoon ధనియాల పొడి, 1 tablespoon గరం మసాలా, 3 tablespoon సాల్ట్ వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ మేము 1.5 kg చికెన్కి వేస్తున్నామండి. తర్వాత ఇవన్నీ వేసుకున్నాక చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్కి బాగా పడితేనే కదా మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత గిన్నెలో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, మెంతులు, 6 లవంగాలు, కొంచెం సాజీరా, 5 ఇలాచీలు, 5 బగారాకు ఆకులు, 2 స్టోన్ ఫ్లవర్స్, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బాగా వేగాక అందులో కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరిన వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత అన్నిటినీ బాగా కలుపుకొని ఆనియన్స్ పచ్చిమిర్చికి వేగాక అందులో 2 స్పూన్ల అల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అన్నిటినీ ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అందులో తప్పకుండా వేయాల్సింది మాత్రం అస్సలు మర్చిపోకండి, కసూరి మెంతి. తప్పకుండా ఇది మాత్రం కర్రీలో వేయండి. దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, మెంతి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ చూసారా ఎంత రెడ్గా ఉందో, అలా మంచిగా ముక్కలకు పట్టాలండి కారం, ఉప్పు అనేది. చికెన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మాడకుండా చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు చికెన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా అండి. అందులోనే కొన్ని కాజు వేసుకోవాలండి. కాజు అనేది ఆప్షన్, మాకు ఇష్టం కాబట్టి మేము వేసుకుంటున్నాము. స్కిప్ కూడా చేయొచ్చు. తర్వాత ఒక 10 minutes చికెన్ని ఉడికించాలి. చూసారా, ఇలా అవుతుందండి. ఆయిల్ అనేది ఇట్లా పైనకి ఇట్లా తేలుతుంది. తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ని చూస్తుంటేనే మీకు చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వదలకుండా తినేస్తారు. అందులోనే 2 పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని వేయాలండి. టమాటాస్ ఎందుకంటే మనం అస్సలు వాటర్ యూజ్ చేయట్లేదు కదా అండి, గ్రేవీ కోసం టమాటా వేసుకుంటున్నాము. టమాటాలు అన్నీ వేసాక దాన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 minutes ఉడకనివ్వాలి. ఆ తర్వాత చూసారా, చికెన్ అనేది ఇలా ఆయిల్ అనేది ఇట్లా వస్తుందండి. అలా వస్తేనే మన గ్రేవీ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తర్వాత చికెన్ని మళ్ళీ మంచిగా కలుపుకొని 10 minutes ఉడకనివ్వాలండి. ఆ తర్వాత చూస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అందులోనే కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసాక 5 minutes స్టవ్ సిమ్లో పెట్టి ఆఫ్ చేయాలి. ఇంత టేస్టీ చికెన్ అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూసారా, చికెన్ పీసెస్ అనేవి ఎంత మెత్తగా ఉడికాయో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.